ఈరోజు మనం క్రాప్ టూల్ గురించి తెలుసుకుందాం. క్రాప్ టూల్ అనేది ఇక్కడ చూడండి, టూల్స్లో దీన్ని క్రాప్ టూల్ అంటారు. ఇది ఏంటంటే క్రాప్ టూల్ చాలా మంచి ఆప్షన్. దీనికి ఈ క్రాప్ టూల్ని ఏ విధంగా యూజ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ ఏరియా మాత్రమే నాకు కావాలి, మిగతా ఏరియా నాకు అవసరం లేదు. సో అన్నప్పుడు మనం ఆటోమేటిక్గా ఈ కార్నర్లో ఏదైతే చూడండి యారో మార్క్ వస్తుందో దీన్ని నేను సెలెక్ట్ చేసుకొని నాకు ఎక్కడ వరకు కావాలి, ఎంతవరకు కావాలనేది చూడండి. నాకు ఈ ఏరియా మాత్రమే కావాలి, ఎగ్జాక్ట్గా ఈ ఏరియా. సో చూడండి, ఆ ఏరియా వరకు నేను సెలెక్ట్ చేసేసుకొని నేను ఎప్పుడైతే ఎంటర్ ప్రెస్ చేస్తున్నానో అంత ఏరియా ఆటోమేటిక్గా సెలెక్ట్ అయ్యి క్రాప్ అయిపోతుంది. కంట్రోల్ Z అనగానే మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం. సో క్రాప్లో కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో వచ్చేసరికి నేను ఒరిజినల్ రేషియో అంటే నా ఇమేజ్ సైజ్ ఎంత ఉందో, నేను ఎంత చేసినా కూడా నా ఇమేజ్ సైజ్ ప్రకారంగానే ఉంటుంది. అంటే ఇమేజ్ సైజ్ అనేది తగ్గదు, కానీ నేను క్రాప్ చేసిన ఈ ఏరియా మాత్రం ఆ సైజ్కి ఫిట్ అయిపోతుంది. ఓకే, సో ఆ ఒరిజినల్ యాక్సెప్ట్ రేషియో సైజ్ కూడా మనం పెట్టుకోవచ్చు. అండ్ మనము ఇక్కడ బాక్స్ రొటేషన్ చేసుకోవాలంటే కూడా ఇప్పుడు చూడండి, ఇది రొటేట్ అయిపోయింది. సో రొటేట్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి రొటేట్ అంటే రొటేట్ అయిపోతుంది. సో ఆ విధంగా కూడా ఇక్కడ ఎక్కడ కావాలి అక్కడ మనం సెలెక్ట్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. పెట్టేసుకొని ఎంటర్ అంటే అయిపోతుంది. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసరికి కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ సైజెస్ కూడా ఉన్నది, అంటే 1x1 స్క్వేర్ పిక్సెల్స్ లెక్క. సో ఇక్కడ చాలా డిఫరెంట్. అండ్ సైజ్ అండ్ రెజల్యూషన్ అన్నాం అనుకోండి, మన ఓన్గా ఫర్ ఎగ్జాంపుల్ విడ్త్ వచ్చేసరికి 6 అండ్ హైట్ వచ్చేసరికి 4. అండ్ రెజల్యూషన్ లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాం కదా, రెజల్యూషన్ ఎంత రెజల్యూషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 200 రెజల్యూషన్ తోటి అండ్ ఓకే అన్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది దానికి ఫిట్ అయిపోతుంది అన్నట్టు ఆ సైజ్కి. ఓకే అన్నామంటే దీని యొక్క సైజ్ మనం ఇందులోకి ఇమేజ్లోకి వెళ్ళేసి ఇక్కడ వచ్చేసరికి ఇమేజ్ సైజ్ అనగానే చూడండి 6/4గా మారిపోయింది. రెజల్యూషన్ వచ్చేసరికి 200. అంటే ఉన్న ఇమేజ్ని కూడా నేను సైజ్ చిన్న పెద్దగా రీసైజ్ చేసుకునే అవకాశం ఈ క్రాప్ టూల్ తోటి చేసుకోవచ్చు. కంట్రోల్ Z అంటే ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒకవేళ నేను ఇమేజ్ సైజ్ చూశాను అనుకోండి, చూడండి చాలా 26 ఇంచెస్ బై 20 ఇంచెస్లో ఉంది. ఇది నేను దాన్ని 4/6గా మార్చినట్టు. సో ఆ విధంగా ఇక్కడ క్రాప్ టూల్ అనేది మంచి ఆప్షన్.